అందరూ కూడా ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం యొక్క ఇమేజెస్ చూడండి. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం అనేది 1939 సెప్టెంబర్ 1వ తేదీన స్టార్ట్ అయ్యి 1945 వరకు రన్ అయినట్టు మనం చెప్పుకున్నాం. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధానికి దోహదం చేసిన కారణాల గురించి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణంగా 1939 సెప్టెంబర్ 1వ తేదీన ఈ యొక్క జర్మనీ పోలాండ్ మీద దాడి చేయడం మనం తక్షణ కారణంగా చెప్పుకున్నమాట. ఎప్పుడైతే జర్మనీ పోలాండ్ మీద దాడి చేసిందో పోలాండ్ పక్షాన రష్యా పాల్గొనడం, ఇటు సైడ్ ఏమో జర్మనీ తరపున ఇటలీ, తర్వాత ఏమో జపాన్ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం అనేది రెండు కూటములు లేదా రెండు గ్రూప్స్ మధ్య జరిగింది. మొదటి కూటమి లేదా మొదటి గ్రూప్ ఏంటంటే ఈ యొక్క అక్షరాజ్యాలు లేదా యాక్సిస్ పవర్స్ అంటారన్నమాట. అవి ఏంటంటే జర్మనీ, ఇటలీ, జపాన్, ఈ మూడు దేశాలని అక్షరాజ్యాలు అంటారన్నమాట. అట్లాగే అటు సైడ్ ఎలైడ్ పవర్స్ లేదా ఎలైస్ కంట్రీస్ అంటే మిత్ర రాజ్యాలు, అవి ఏంటంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా. యాక్చువల్గా అయితే 1939 సెప్టెంబర్ 1వ తేదీన యొక్క రెండవ ప్రపంచ యుద్ధాన్ని స్టార్ట్ అయినా అమెరికా అనేది మొదట్లో ప్రత్యక్షంగా పాల్గొలేదు, ఇండైరెక్ట్గా సాయం చేసింది ఈ యొక్క మిత్ర దేశాలకి. కానీ 1941 సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన 1941 డిసెంబర్ 7వ తేదీన ఈ యొక్క హవాయి దీవుల్లోని పెరల్ హార్బర్లో ఉన్న అమెరికా నౌకాదళ స్థావరంపై ఎప్పుడైతే జపాన్ అటాక్ చేసిందో దానితో రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా అనేది రంగప్రవేశం చేయడం జరిగిందన్నమాట. 1941 డిసెంబర్ 7వ తేదీన హవాయి దీవులలోని అమెరికా యొక్క నౌకాదళ స్థావరం అయిన పెరల్ హార్బర్పై ఈ యొక్క జపాన్ దాడి చేసి ఈ యొక్క అమెరికా నౌకలను కొన్నింటిని ముంచివేసి ధ్వంసం చేసిందన్నమాట. అందువల్ల అమెరికా ప్రత్యక్షంగా ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. అంతకుముందు వరకు ఈ యొక్క అమెరికా మిత్ర రాజ్యాలకి పరోక్షంగా సాయం చేసింది. 1941 ఈ యొక్క అమెరికా పాల్గొనే వరకు విజయ అవకాశాలు అనేవి ఈ యొక్క అక్షరాజ్యాలకే అనుకూలంగా ఉన్నాయి. ఎప్పుడైతే మిత్ర రాజ్యాల తరపున అమెరికా అనేది పాల్గొందో అప్పుడు ఈ యొక్క విజయ అవకాశాలు అనేవి ఈ యొక్క మిత్ర రాజ్యాలకి అనుకూలంగా రావడం జరిగిందన్నమాట. మన ఇమేజెస్ గమనిస్తే రెండో ప్రపంచ యుద్ధంలో ఎంత దారుణమైన సంఘటనలు జరిగినాయి, ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం కంటే చాలా రెట్లు చాలా విధ్వంసం జరిగింది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో మనకి ఈ యొక్క ఉపయోగించిన వెపన్స్ కంటే ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన వెపన్స్ కానీ, గన్స్ కానీ, మిసైల్స్ కానీ అన్నీ కూడా హైలీ టెక్నాలజీ అనమాట. ఏంటి మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, టెక్నాలజీ కూడా మారిపోతూ ఉంటుంది. మనకి ఇదివరకు 3G అంటే ఎంతో గొప్ప, ఇప్పుడేమో 4G, మళ్ళీ రేపు మాపో 5G కూడా రావడానికి రెడీగా ఉంది. అంటే ఏంటి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాగే ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం కంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఈ టెక్నాలజీ పరంగా ఈ యొక్క మెషిన్ గన్స్ కానీ, మిసైల్స్ కానీ, వెపన్స్ కానీ అన్నీ కూడా అత్యాధునికమైన వాడడం, అట్లాగే రెండో ప్రపంచ యుద్ధంలో తొలిసారిగా ఈ యొక్క అణుబాంబులు ప్రయోగించడం కూడా జరిగింది. మనం తెలుసుకుందాం వాటి గురించి. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం యొక్క ఫలితాల్లో మొదటిది ఏంటంటే మనకి ఆస్తి ప్రాణ నష్టం అనేది అపారంగా జరిగిందన్నమాట. ఈ యుద్ధం మనం మొదట చెప్పుకున్నట్లు అక్షరాజ్యాలు అయిన జర్మనీ, జపాన్, ఇటలీ, ఇటు సైడ్ మిత్ర రాజ్యాలు ఏంటి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం యొక్క ఫలితాలుగా మనం ఆస్తి ప్రాణ నష్టం, రెండో ప్రపంచ యుద్ధ ఫలితంగా భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగిందండి. సుమారుగా 6 లక్షల యూదులు ఈ యొక్క ప్రాణాలు కోల్పోయారన్నమాట. ఎందువల్లంటే జర్మనీ నియంత అయిన అడల్ఫ్ హిట్లర్ ఏం చేశాడంటే ఈ యొక్క యూదు జాతి వాళ్ళని లేదా యూదుల్ని ఊచకోత కింద కోసి చాలామందిని చంపేయడం జరిగిందన్నమాట. ఈ యొక్క జర్మనీ జాతి గొప్పదని, ఈ యొక్క నార్డిక్ జాతి గొప్పదని భావించి యూదు జాతుల వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడనమాట. నెక్స్ట్ మరొకటి ఏంటంటే వైజ్ఞానిక పరిశోధక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించడమాట. మొదటి ప్రపంచ యుద్ధంతో పోలిస్తే రెండో ప్రపంచ యుద్ధంలో వైజ్ఞానిక పరిశోధన రంగాల్లో గణనీయమైన అభివృద్ధి అనేది వచ్చిందన్నమాట. కొత్త కొత్త మరణాయుధాలు కనిపెట్టడంతో పాటు వాటి ఉత్పత్తులు బాగా పెరిగిపోయాయన్నమాట. అణుబాంబులు కనిపెట్టడంతో ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన శకం ఆరంభమైనట్లు మనం చెప్పొచ్చు అన్నమాట.
ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగా మొదట 1945 ఏప్రిల్లో ఈ యొక్క హిట్లరు తన యొక్క ప్రేయస్తో కలిసి ఆత్మహత్య చేసి చనిపోయాడన్నమాట. కానీ జపాన్ మాత్రం ఇంకా లొంగలేదన్నమాట. మొదటేమో ముస్సోలినీని అతని కంచులు కాల్చి చంపేశారు. తర్వాత ఏమో హిట్లరు తన ప్రేయస్తో కలిసి ఆత్మహత్య చేసి చనిపోయాడు 1945 ఏప్రిల్ 25 ఆ ప్రాంతంలో. తర్వాత ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఒకటి మిగిలింది మాట ఈ యొక్క అక్షరాజ్యాల్లో. అందువల్ల జపాన్ని లొంగ తీసుకోవడానికి లేదా జపాన్ని నాశనం చేయడానికి అమెరికా ఏం చేసిందంటే అణుబాంబుల్ని ప్రయోగించిందన్నమాట. 1945 ఆగస్టు 6వ తేదీన ఈ యొక్క అమెరికా జపాన్లోని హిరోషిమా నగరంపై మొదటిసారిగా అణుబాంబుని ప్రయోగించిందన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క హిరోషిమా నగరం మీద అణుబాంబు ప్రయోగించిందో హిరోషిమా నగరం మొత్తం నాశనం అయిపోయిందండి. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో అణుబాంబుని ప్రయోగించడం కానీ ఉపయోగించడం కానీ తయారు చేయడం కానీ తెలీదు. మొదటిసారిగా ఈ యొక్క అణుబాంబు దాడికి ఈ యొక్క హిరోషిమా అతలాకుతలం అయిపోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వెంటనే మళ్ళీ 3 డేస్కి అంటే 1945 ఆగస్టు 9వ తేదీన మళ్ళీ జపాన్లోని మరొక నగరమైన నాగసాకి నగరం మీద ఈ యొక్క అమెరికా అనేది అణుబాంబు దాడి చేసిందన్నమాట. చివరికి సెప్టెంబర్ నాటికి ఈ యొక్క జపాన్ అనేది ఈ యొక్క మిత్ర దేశాలకి లొంగిపోవడం జరిగింది. ఆ విధంగా రెండో ప్రపంచ యుద్ధం అనేది సమాప్తమైనమాట. ఈ యొక్క అణుబాంబు దాడి వల్ల లేదా ప్రయోగం వల్ల జపాను ఈనాటికి కూడా ఆ ప్రభావాన్ని ఆ ఫలితాన్ని ఆ యొక్క నష్టాన్ని ఈనాటికి కూడా ఎంతో కొంత అనుభవిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. ఎందువల్లంటే ఈ యొక్క అణుబాంబు యొక్క ప్రభావం అనేది అంత దారుణంగా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ యొక్క మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని మనం కోరుకుంటున్నాం అన్నమాట. ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఉత్తర కొరియాకి ఈ యొక్క అమెరికాకి యుద్ధం వస్తుందని అనుకున్నాం మనం, కానీ రాలేదు. ఓకే, ఈ యొక్క ఈజిప్టు కొన్ని వేరే దేశాల యొక్క మధ్యత్వం వల్ల ఆ యొక్క యుద్ధం అనేది ఆగిపోయింది. నెక్స్ట్ మనకి మూడో కారణం ఏంటంటే వలస విధానాన్ని అవలంబిస్తున్న దేశాలు ఈ విధానానికి తిలోదకం ఇవ్వాల్సి రావడం అన్నమాట. అంతవరకు ప్రతి బలమైన దేశం ఏం చేసిందంటే బలహీనమైన రాజ్యాన్ని ఆక్రమించుకొని ఆ యొక్క రాజ్యాన్ని ఈ యొక్క బలమైన దేశం తన యొక్క రాజకీయ ఆర్థిక ప్రయోజనాలకి వాడుకోవడం వల్ల ఈ యొక్క వలసవాద విధానం అనేది అగ్రరాజ్యాలకి ఆక్రమించిన దేశాలకి ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. కానీ ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వలస దేశాలు స్వతంత్రాన్ని పొందడానికి ప్రయత్నించాయి, స్వతంత్రాన్ని కూడా పొందేమాట. రెండో ప్రపంచ యుద్ధం వల్ల మరొక ముఖ్యమైన ఫలితం ఏంటంటే అమెరికా రష్యాలు అనేవి అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించాయన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందర మనకి బ్రిటన్, ఫ్రాన్సు ఇట్లాంటివి అగ్రరాజ్యాలుగా ఉండేవి. కానీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో ఈ యొక్క బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు చాలా తీవ్రంగా నష్టపోయినాయి అన్నమాట. ఓకే, ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో ఈ యొక్క బ్రిటన్, ఫ్రాన్స్లు తీవ్రంగా నష్టపోవడం వల్ల ఈ యొక్క బ్రిటన్, ఫ్రాన్స్లు అగ్రదేశాల స్థానంలో ఈ యొక్క రష్యా, అమెరికాలు అనేవి అగ్రదేశాలుగా ఆవిర్భవించినాయన్నమాట. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఈ యొక్క అమెరికా, రష్యాలు ఆవిర్భవించడం జరిగింది. అట్లాగే ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఆరంభమైందన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధానంతరం పెట్టుబడిదారీ దేశాలకేమో అమెరికా ఆధిపత్యం వహించగా కమ్యూనిస్ట్ దేశాలకేమో యుఎస్ఏ లేదా అమెరికా అనేది ఆధిపత్యం వహించడం జరిగింది. ఆ విధంగా ప్రపంచం మొత్తం కూడా 2 కోటాలుగా లేదా 2 గ్రూప్స్గా విడిపోయిందన్నమాట. పెట్టుబడిదారీ దేశాలు లేదా ప్రజాస్వామ్య దేశాలకేమో యుఎస్ఏ లేదా అమెరికా నాయకత్వం వహించగా కమ్యూనిస్ట్ దేశాలకేమో సోవియట్ రష్యా లేదా యుఎస్ఎస్ఆర్ అనేది నాయకత్వం ఇచ్చింది. ఆ విధంగా ఈ 2 దేశాల మధ్య యుద్ధాలు, వివాదాలు లేకపోయినా సైలెంట్గా ఈ యొక్క వివాదం అనేది నడవడం వల్ల దీన్ని ఏమంటారంటే మనం ప్రచ్ఛన్న యుద్ధం అంటమాట. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ 2 దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఆరంభమైందన్నమాట. దాన్నే కోల్డ్ వార్ అంటారన్నమాట. ఏ దేశాల మధ్య అండి? అమెరికా, రష్యాల మధ్య. ఎందువల్లంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్లు అగ్రదేశాలుగా తయారైనాయి. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క బ్రిటన్, ఫ్రాన్స్లు యుద్ధంలో తీవ్రంగా నష్టపోవడం వల్ల వాటి స్థానంలో అమెరికా, రష్యాలు అనేవి ఈ యొక్క అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించడం, వాటి మధ్య యొక్క ప్రచ్ఛన్న యుద్ధం ఆరంభం అవడం కూడా ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం యొక్క మనం ఫలితంగా చెప్పవచ్చు అన్నమాట. మీరు యొక్క ఇమేజ్ని గమనిస్తే మనకి రెండో ప్రపంచ యుద్ధంలో ఎలైస్ అంటే మిత్ర దేశాలు, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ అండ్ చైనా. యాక్సిస్ పవర్స్ అంటే అక్షరాజ్యాలు జర్మనీ, ఇటలీ అండ్ జపాన్.
ఈ యొక్క జర్మనీ రాజధాని అయిన బెర్లిన్, ఇటలీ రాజధాని అయిన రోమ్, జపాన్ రాజధాని టోక్యో, ఈ పేరు మీదుగా వీళ్ళ ముగ్గురు కలిసి బెర్లిన్, రోమ్, టోక్యో అనే అక్షరాజ్యాల కూటమి కింద కూడా ఏర్పడడం జరిగిందన్నమాట. మన ఈ యొక్క చిత్రాన్ని గమనిస్తే ఫైనల్ అటాక్స్ ఏ విధంగా జరిగినాయో ఈ యొక్క అగ్రరాజ్యాలు లేదా మిత్ర దేశాలు ఈ యొక్క అక్షరాజ్యాల మీద సుమారుగా మనకి ఈ యొక్క యుద్ధంలో ఎంతమంది చనిపోయారంటే 3 లక్షల మంది చనిపోయారండి. అట్లాగే 320 బిలియన్స్ వ్యయం అయిందన్నమాట. అంత ఆస్తి నష్టాన్ని కోల్పోవడం జరిగింది. అట్లాగే ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క ఎండ్ ఆఫ్ ఎకనామిక్ డిప్రెషన్, ఆర్థిక మాంద్యం అనేది అంతమైపోయింది. అట్లాగే ఈ యొక్క అగ్రదేశాలు యునైటెడ్ నేషన్స్లో జాయిన్ అవ్వడం కూడా జరిగినాయి అన్నమాట. మనకి ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ఫలితాల్లో మరొక ముఖ్యమైన రిజల్ట్ లేదా ఫలితం లేదా ప్రభావం ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి స్థాపన కోసం అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఎఫ్డి రూజ్వెల్ట్ లేదా ఫ్రాంక్లిన్ డ్వైట్ రూజ్వెల్ట్ యొక్క నేతృత్వంలో లేదా ఆధ్వర్యంలో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనే ఒక అంతర్జాతీయ శాంతి సంస్థ అనేది ఏర్పడిందన్నమాట. ప్రపంచ దేశాల మధ్య శాంతిని సామరస్యాన్ని పెంపొందించి యుద్ధాలను నివారించడానికి ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేయబడిన శాంతి సంస్థ పేరే ఐక్యరాజ్య సమితి. మనం ఇంతకుముందు చెప్పుకున్న మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేయబడిన శాంతి సంస్థ ఏమని చెప్పుకున్నామండి, నానాజాతి సమితి. అది 1920లో ఏర్పడింది. దాని యొక్క రూపశిల్పి ఎవరు, అప్పటి అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్. అట్లాగే ఇప్పుడు ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేయబడిన శాంతి సంస్థ పేరేంటి, ఐక్యరాజ్య సమితి. దీని యొక్క రూపశిల్పి కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఎఫ్డి రూజ్వెల్ట్ లేదా ఫ్రాంక్లిన్ డ్వైట్ రూజ్వెల్ట్. ఇది 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఆ నానాజాతి సమితి అనేది కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్లో జెనీవా అయితే ఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఈ యొక్క అణుబాంబులు ప్రయోగించడం వల్ల తర్వాత కాలంలో ఈ యొక్క ప్రభావం అనేది ఎంతో నష్టాన్ని కలిగించిందన్నమాట. రెండో ప్రపంచ యుద్ధం వల్ల జపాన్ అనేది తీవ్రంగా నష్టపోయింది. జపాన్ అనేది చెప్పాలంటే ఆసియాలో అతి చిన్న దేశంగా మనం చెప్పొచ్చు అన్నమాట. జపాన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 4 ఐలాండ్స్ కాంబినేషన్. జపాన్ అనేది 4 దీవుల సముదాయం అంతే. చెప్పాలంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదేమో, అంత చిన్నదన్నమాట. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో నష్టాన్ని కలిగించింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అట్లాగే ఈ యొక్క మరణాయుధాల యొక్క ప్రభావం ఇవన్నీ కూడా రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రభావితం చేయడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం వల్ల ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఎంతో కొంత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవడం జరిగింది. దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్. రెండో ప్రపంచ యుద్ధం యొక్క ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేయబడిన లేదా రెండో ప్రపంచ యుద్ధానికి ముందర కొన్ని గ్రూప్స్ అనేవి ఏర్పడినాయని చెప్పుకున్నాను నేను మీకు. జర్మనీ, జపాన్, ఇటలీ ఈ 3 దేశాలకు కూడా ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. ఈ 3 దేశాలు కలిసి ఒక కూటమి లేదా అక్షరాజ్యాల కూటమి ఏర్పడ్డాయి. ఆ కూటమి పేరు ఏంటో చూద్దాం. దాని గురించి మనకి ఇది 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే రోమ్, బెర్లిన్, టోక్యో అక్షరాజ్య కూటమి. రోమ్ అంటే ఇటలీ యొక్క రాజధాని రోమ్ అండి. బెర్లిన్ అంటే జర్మనీ యొక్క రాజధాని బెర్లిన్. టోక్యో అంటే జపాన్ యొక్క రాజధాని టోక్యో. దీన్ని ఏమని పిలుస్తారంటే రోమ్, బెర్లిన్, టోక్యో అక్షరాజ్య కూటమి అని పిలుస్తారన్నమాట. ఇది ఏర్పడవలసిన ఆవశ్యకత ఎందువల్ల వచ్చింది ఏంటంటే జపాన్కి పశ్చిమ ప్రజాస్వామ్య ఐరోపా రాజ్యాల మధ్య పట్ల ఆగ్రహం కలిగి నాజీ జర్మనీ వైపు ఆకర్షితురాలైపోయింది. 1936 నవంబర్లో కొమింటర్న్ వ్యతిరేక ఒడంబడికని చేసుకుంది. ఎవరు, ఈ యొక్క జపాను జర్మనీతో. కొమింటర్న్ వ్యతిరేక ఒడంబడిక అంటే ఏంటంటే కమ్యూనిస్ట్ దేశాలకు వ్యతిరేకంగా చేసుకున్న ఒడంబడికనే కొమింటర్న్ వ్యతిరేక ఒడంబడిక అంటారు. కొమింటర్న్ ఒడంబడిక అంటే ఏంటంటే రష్యా మరియు కమ్యూనిస్ట్ దేశాల మధ్య జరిగిన ఒడంబడిక కొమింటర్న్ ఒడంబడిక. దానికి వ్యతిరేకంగా 1936 నవంబర్లో ఈ యొక్క జపాన్ అనేది జర్మనీతో ఈ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క జర్మనీ, జపాన్ ఇరు దేశాలు కూడా కమ్యూనిస్టులపై కొన్ని చర్యలను తీసుకోవడానికి గాను పరస్పర సాయం చేసుకోవడానికి కూడా ఆమోదించుకున్నాయన్నమాట. అంతేకాక కమ్యూనిస్ట్ రష్యాతో ఈ రకమైన సంధిని చేసుకోకుండా ఉండడానికి కూడా ఇరు దేశాలు సమ్మతించాయన్నమాట. రష్యాదేమో కమ్యూనిస్టు నేచర్,
వీటిదేమో డిక్టేటర్షిప్ నేచర్ అన్నమాట. ఎందువల్లంటే జర్మనీలోనేమో నాజీ నియంతృత్వం, జపాన్లోనేమో సామ్రాజ్యవాద నేచర్ అన్నమాట. అందువల్ల ఇవి వ్యతిరేకంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఆస్ట్రియా విషయంపై ముస్సోలిని, హిట్లర్ల మధ్య తీవ్ర విభేదాలు అనేవి ఉత్పన్నమన్నమాట. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో వీళ్ళిద్దరూ కలిసే వరకు వీళ్ళ మధ్య కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయన్నమాట. డిఫరెన్సెస్ ఏంటంటే 1938 సంవత్సరంలో హిట్లరు ఆస్ట్రియా మీద, జెకోస్లోవేకియాల మీద దాడి చేసి వాటిని ఆక్రమిస్తాడు. ఆ విషయంలో ముస్సోలినికి, హిట్లర్ల మధ్య భేదాభిప్రాయాలు లేదా తీవ్ర విభేదాలు అనేవి ఎరైజ్ అవ్వడం లేదా ఉత్పన్నం అవ్వడం జరిగిందన్నమాట. కానీ అబిసినియా విషయంలో ఇంగ్లాండ్, ఇటలీల మధ్య శత్రుత్వం ఏర్పడడంతో అప్పుడు ఇటలీ జర్మనీకి సన్నిహితం అయిందన్నమాట. కానీ 1935 సంవత్సరంలో ఇటలీ ఇప్పటి ఇథియోపియా, అప్పటి అబిసినియా, ఇథియోపియా యొక్క పాత పేరు ఏంటంటే అబిసినియా మాట, అబిసినియాని ఆక్రమిస్తుంది అన్నమాట. ఇటలీ దాడి చేసి 1935 సంవత్సరంలో అబిసినియా మీద దాడి చేసి ఆక్రమిస్తుంది. అబిసినియాని మనం ఇప్పుడు ఇథియోపియా అని పిలుస్తున్నామాట. ఆ విషయంలో ఏంటంటే ఎప్పుడైతే అబిసినియా మీద ఇటలీ దాడి చేసిందో ఇంగ్లాండ్కి, ఇటలీకి మధ్య శత్రుత్వం ఏర్పడిందన్నమాట. ఇందువల్ల ఇంగ్లాండ్ ఈ విషయంలో ఇటలీని మందలించడం జరిగింది. అందువల్ల ఈ యొక్క ఇటలీ అనేది జర్మనీకి సన్నిహితం అయిందన్నమాట. ఆల్రెడీ జర్మనీ, జపాన్ కూడా జర్మనీ, జపాన్ ఆల్రెడీ క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఇటలీ కూడా కలవడం వల్ల ఇది బెర్లిన్, రోమ్, టోక్యో అక్షరాజ్యాల కూటమిగా ఏర్పడిందన్నమాట. ఈ మూడు కలిసి క్రమంగా ఇటలీ పశ్చిమ రాజ్యాలకు దూరమై జర్మనీతో స్నేహ సంబంధాలకు సంసిద్ధంగా ఉన్నమాట. దీనికి తోడు స్పెయిన్ దేశంలో అంతర్యుద్ధం వచ్చిందన్నమాట. ఈ అంతర్యుద్ధంలో ఇటలీ కూడా జోక్యం చేసుకున్నమాట. జోక్యం చేసుకోవడం వల్ల పశ్చిమ రాజ్యాలకి, ఇటలీకి మధ్య వైరుధ్యం మరింత బాగా పెరిగిపోయిందన్నమాట. ఇక్కడ పశ్చిమ రాజ్యాలు అంటే ఏంటి? బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా ఇట్లాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. స్పెయిన్లో ఫ్రాంకో నేతృత్వంలో ఈ యొక్క నియంతృత్వ ప్రభుత్వం అనేది ఏర్పడడానికి అక్కడ వచ్చిన అంతర్యుద్ధంలో ఈ యొక్క ఫ్రాంకో నేతృత్వంలో నియంతృత్వ ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వడం జరిగిందన్నమాట ఇటలీ. తర్వాత జపాను, జర్మనీ కూడా వీటికి సపోర్ట్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ విధంగా తెలివితో హిట్లర్ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఉద్దేశంతో స్పెయిన్ అంతర్యుద్ధంలో తను కూడా కలగ చేసుకున్నాడు అనమాట. ఎవరు? ఈ యొక్క అడల్ఫ్ హిట్లర్. స్పెయిన్ యొక్క అంతర్యుద్ధంలో ఈ యొక్క అడల్ఫ్ హిట్లర్ కూడా ఇతోధికంగా జోక్యం చేసుకుని ఇటలీకి ఇతోధికంగా అన్ని విధాల సాయం అందించాడనమాట. ఇటలీ ఎప్పుడైతే స్పెయిన్లో ఫ్రాంకో నియంతృత్వం ఎంటర్ అయిందో ఇటలీకి ఇతను సాయం చేయడం జరిగిందన్నమాట. తత్ఫలితంగా ఇటలీ 1937లో కొమింటర్న్ వ్యతిరేక ఒప్పందంలో చేరగా రోమ్, బెర్లిన్, టోక్యో అక్షరాజ్య కూటమి అనేది ఏర్పడింది. యాక్చువల్గా అయితే 1936 నవంబర్లో జర్మనీ, జపాన్లు కలిసి కొమింటర్న్ వ్యతిరేక ఒడంబడి చేసుకున్నాయి. చివరికి ఇటలీ 1937లో ఈ యొక్క ఒప్పందంలో చేరడం వల్ల, అంటే కొమింటర్న్ వ్యతిరేక ఒప్పందంలో చేరడం వల్ల ఇది రోమ్, బెర్లిన్, టోక్యో అక్షరాజ్య కూటమిగా ఏర్పడిందన్నమాట. ఇక్కడ కొమింటర్న్ వ్యతిరేక ఒడంబడిక అంటే అర్థమైంది కదండి, కమ్యూనిస్ట్ రాజ్యాలకి వ్యతిరేకంగా చేసుకున్న ఒడంబడిక మాట. కొమింటర్న్ ఒప్పందం అంటే కమ్యూనిస్ట్ రాజ్యాల మధ్య చేసుకోబడిన ఒప్పందం అన్నమాట. చివరికి ఈ కూటమి రెండో ప్రపంచ యుద్ధానికి మనకు ముఖ్య కారణమైందన్నమాట. రెండో ప్రపంచ యుద్ధంలో మనం అక్షరాజ్యాలుగా చెప్పుకున్న దేశాలు ఏంటి? జర్మనీ, జపాన్, ఇటలీలు. ఈ యొక్క కూటమిలోని దేశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ఒక మూల కారణంగా జరిగినాయి. ఎందువల్ల జర్మనీ రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి లేదా ముఖ్యమైన పర్సన్ అవుతే అడల్ఫ్ హిట్లర్. ఎందువల్ల అతని యొక్క నేతృత్వంలో జర్మనీలో నాజీ నియంతృత్వం అనేది ఏర్పడింది అన్నమాట. నాజీ పార్టీ నేతృత్వంలో నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడింది. అట్లాగే ఇటలీలో బెనిటో ముస్సోలిని నేతృత్వంలో ఫాసిజం పార్టీ నేతృత్వంలో ఫాసిజం అనే నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడింది. అట్లాగే జపాన్లో అఖిల సామ్రాజ్యవాద స్వభావంతో అక్కడ కూడా నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడింది. అట్లాగే స్పెయిన్లో ఫ్రాంకో నేతృత్వంలో నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడింది అన్నమాట. ఇవన్నీ కూడా రెండో ప్రపంచ యుద్ధం రావడానికి దోహదపడినాయి. రెండో ప్రపంచ యుద్ధం రావడానికి దోహదపడిన లేదా కారకులైన వ్యక్తులలో మొదటిగా మనం ఈ యొక్క జర్మనీ నియంత అయిన ఎవరు? అడల్ఫ్ హిట్లర్ని చెబుతాం. అట్లాగే ఇటలీ నియంత అయిన బెనిటో ముస్సోలిని కూడా రెండో వ్యక్తిగా మనం చెప్పవచ్చు అన్నమాట. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే మనకి అట్లాంటిక్ చార్టర్, ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగా ప్యారలల్గా కొన్ని దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు కూడా జరిగినాయి అన్నమాట. ఈ మధ్యకాలంలో మనకి బ్రిటన్కి, అమెరికాకి మధ్య, బ్రిటన్ దేశంలో ఈ మధ్య G7 శిఖరాగ్ర దేశాల సమావేశం అనేది జరిగిందన్నమాట. ఈ మధ్యకాలంలో బ్రిటన్లో G7 అంటే ప్రపంచంలో ఉన్న అగ్రదేశాలకి శిఖరాగ్ర సమావేశం జరిగిందన్నమాట. ఆ యొక్క శిఖరాగ్ర సమావేశంలో ఈ యొక్క బ్రిటన్ ప్రధాని అయిన బోరిస్ జాన్సన్, అట్లాగే అమెరికా అధ్యక్షుడైన ఈ యొక్క జో బైడెన్
ఇద్దరి మధ్య 80 సంవత్సరాల కిందట రెండో ప్రపంచ యుద్ధంలో సమయంలో అప్పటి బ్రిటిష్ ప్రధాని చర్చిలు, అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్లు సంతకం చేసిన అట్లాంటిక్ చార్టర్ దస్తావేజులు ఇద్దరు కూడా తిలకించారు. ఆ చార్టర్ స్ఫూర్తితో కొత్త అట్లాంటిక్ చార్టర్పై జో బైడెన్, జాన్సన్ సంతకాలు చేశారు. మీకు ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే 1941 సంవత్సరం ఆగస్టు 14వ తేదీన 1941 ఆగస్టు 14వ తేదీన అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డ్వైట్ రూజ్వెల్ట్, అప్పటి బ్రిటిష్ ప్రధాని అయిన విన్స్టన్ చర్చిల్ యొక్క రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగానే అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడ మీద కలుసుకొని వీళ్ళిద్దరూ కూడా ఒక ఒప్పందాన్ని లేదా ఒక ఒడంబడికని చేసుకున్నారు. దాన్నే అట్లాంటిక్ చార్టర్ అంటారన్నమాట. 1941 ఆగస్టు 14వ తేదీన అప్పుడు అట్లాంటిక్ చార్టర్ యొక్క ఇమేజ్ చూడండి. దీంట్లో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ద హార్డ్ కాపీ ఆఫ్ ది అట్లాంటిక్ చార్టర్ అగ్రిమెంట్. ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ 1941 ఆగస్టు 14వ తేదీన జరిగింది. అందువల్ల ఏంటంటే 80 సంవత్సరాలు అయింది. 41 అంటే ఇప్పుడు ఎంత, 2021 కదండి, 80 సంవత్సరాలు అయింది. ఈ మధ్యకాలంలో G7 శిఖరాగ్ర దేశాల సమావేశం ఈ బ్రిటన్లో జరిగింది. బ్రిటన్ దేశానికి బోరిస్ అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ తన యొక్క మిస్సెస్తో కలిసి వెళ్ళారన్నమాట. వెళ్ళినప్పుడు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఏమన్నారంటే మనం కొత్త అట్లాంటిక్ చార్టర్ మీద సంతకం చేస్తామని చెప్పారన్నమాట. ఎందువల్లంటే 1941 ఆగస్టు 14వ తేదీన వీళ్ళిద్దరు కలిసి మొదటగా సంతకాలు చేశారన్నమాట. ఎవరు, అప్పటి అమెరికా అధ్యక్షుడు, ప్రధాని. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరు ఏమన్నారంటే అందువల్ల మేము కొత్త అట్లాంటిక్ చార్టర్ మీద సంతకం చేస్తామని చెప్పారన్నమాట. శుక్రవారం అక్కడ G7 శిఖరాగ్ర దేశాల సమావేశం జరిగిందన్నమాట ఈ నెలలోనే. అప్పుడు బ్రిటిష్ ప్రధాని చర్చిల్, అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ సంతకాలు చేశారు. వీళ్ళిద్దరూ కూడా అప్పటి అట్లాంటిక్ చార్టర్ యొక్క దస్తావేజుల్ని లేదా పత్రాన్ని తిలకించడం జరిగిందన్నమాట. ఓకే, అట్లాంటిక్ చార్టర్ యొక్క ఇమేజెస్ చూడండి. వీళ్ళిద్దరూ కూడా అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డ్వైట్ రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధాని అయిన విన్స్టన్ చర్చిల్ అన్నమాట. వీళ్ళిద్దరూ మనం చెప్పినట్లు 1941 ఆగస్టు 14వ తేదీన ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ఓడలో సమావేశమై ఒప్పందం చేస్తున్నారు కాబట్టి దీనికి అట్లాంటిక్ చార్టర్ అనే పేరు వచ్చింది. ఓకే, అట్లాంటిక్ చార్టర్ జరిగిన కరెక్ట్గా 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమెరికా అధ్యక్షుడు మళ్ళీ బ్రిటన్ వెళ్ళాడనమాట. ఎందువల్ల G7 శిఖరాగ్ర దేశాల సమావేశానికి. వాళ్ళిద్దరూ కూడా అంతకుముందు 80 సంవత్సరాల క్రితం జరిగిన ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ని గుర్తు చేసుకున్నారన్నమాట. కానీ పర్సన్స్ వేరు. ఆ గుర్తు చేసుకుని మన ఇద్దరం కూడా కలుసుకుని వాళ్ళు ఒప్పందం చేస్తున్నారు, వేరే ఒప్పందం. వాళ్ళిద్దరు ఏమన్నారంటే మనం కొత్త అట్లాంటిక్ చార్టర్ మీద సంతకం చేస్తామని చెప్పుకున్నారన్నమాట. వాళ్ళిద్దరు కూడా G7 శిఖరాగ్ర దేశాల సమావేశానికి ముందర వీళ్ళిద్దరు కూడా మీడియా ముందరకు వచ్చి సమావేశమై మేమిద్దరం కొత్త అట్లాంటిక్ చార్టర్ మీద సంతకం చేసుకుంటున్నామని ఆ యొక్క పాత విషయాన్ని గుర్తు చేసుకున్నారన్నమాట. అదేంటంటే అదేంటి ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, అట్లాంటిక్ చార్టర్ అనేది మనకి 5 మార్క్స్ వరకు ఇంపార్టెంట్. చూద్దామండి. అట్లాంటిక్ చార్టర్ లేదా అట్లాంటిక్ ఒడంబడిక. అట్లాంటిక్ చార్టర్ అన్న అట్లాంటిక్ ఒడంబడిక అన్న ఒకటేనండి. ఆగస్టు 14, 1941లో అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయిన విన్స్టన్ చర్చిల్, అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్లు ఆగస్టు 14, 1941లో అప్పటి బ్రిటిష్ ప్రధాని అయిన విన్స్టన్ చర్చిల్, అట్లాగే అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డ్వైట్ రూజ్వెల్ట్లు అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడపై సమావేశం అయ్యారన్నమాట. వీళ్ళిద్దరూ కూడా సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం 8 అంశాలతో కూడిన ఒక ప్రకటనపై సంతకాలు చేశారు. ఈ ప్రకటనకి అట్లాంటిక్ చార్టర్ లేదా అట్లాంటిక్ ప్రకటన అని పేరు మాట. మనకి ఇది 5 మార్క్స్ పరంగా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ లేదా అట్లాంటిక్ ప్రకటన పత్రంలో మొత్తం 8 అంశాలు ఉన్నాయండి. మొదటిది ఏంటంటే అమెరికా, బ్రిటన్లు అన్య దేశాల భూభాగాల్ని ఆక్రమించరాదు. మొదటి కండిషన్, షరతు. రెండోది ఏంటంటే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ దేశాల సరిహద్దుల్ని మార్చరాదన్నమాట. ఇది ఎప్పుడు చేస్తున్నారు? రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగానే ప్యారలల్గా ఆ టైంలోనే చేస్తున్నారన్నమాట. ఈ యొక్క అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి అయిన విన్స్టన్ చర్చిల్, అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డ్వైట్ రూజ్వెల్ట్. మూడోది ప్రజలకు తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడంలో పూర్తిగా స్వతంత్రం ఉండాలి. నాలుగోది అప్పటి వరకు ఆచరణలో ఉన్న ఆయా దేశాల హక్కులను గౌరవించడంతో పాటు వర్తక వ్యాపారాల్లో అన్ని దేశాలకి స్వతంత్రం ఉండాలి. ఐదోది ఏంటంటే కార్మికుల యొక్క స్థితిగతులను మెరుగుపరచాలి. అట్లాగే కార్మికుల యొక్క ఆర్థిక ప్రగతి, సాంఘిక భద్రతలే అన్ని దేశాల యొక్క లక్ష్యంగా ఉండాలి. ఇది 5వ కండిషన్ అండి. అట్లాగే 6వ కండిషన్ ఏంటంటే నాజీ ప్రభుత్వ పతనం తర్వాత
ప్రపంచంలోని అన్ని దేశాలకి భవిష్యత్తులో యుద్ధ భయం లేకుండా చేయాలి. నాజీ ప్రభుత్వ పతనం తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలకి కూడా భవిష్యత్తులో యుద్ధ భయం లేకుండా చేయాలన్నమాట. అది కూడా ఒక కండిషన్ అన్నమాట. నెక్స్ట్ 7వ కండిషన్ లేదా షరతు ఏంటంటే సముద్రయానంపై అన్ని దేశాలకు సమాన హక్కులు ఉండాలన్నమాట. సముద్రయానంపై అంటే ఏంటి? సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు అన్ని దేశాలకి ఈక్వల్ రైట్స్ అనేవి ఉండాలన్నమాట. సుస్థిర శాంతి సాధనకు దురాక్రమణ దేశాలను నిరాయుధకం చేయాలి. ప్రపంచంలో మరొక యుద్ధం రాకూడదు, ప్రపంచంలో శాంతి స్థాపన చేయాలంటే ఎటువంటి దురాక్రమణ దేశాలు ఏమి ఉన్నాయి వాటిని నిరాయుధకరణ చేయాలి. నిరాయుధకరణ చేయాలంటే ఏంటి? వాటి యొక్క వెపన్స్ని, మిసైల్స్ని తగ్గించాలన్నమాట. సైనిక శక్తిని కూడా తగ్గించాలి. ఇవి 1941 ఆగస్టు 14 చేసుకున్న అట్లాంటిక్ చార్టర్ లేదా అట్లాంటిక్ ఒడంబడికలోని ముఖ్యమైన అంశాలు అన్నమాట. ఈ ఒడంబడిక ప్రకారం జర్మనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధంలో బ్రిటన్కు అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందన్నమాట. ఈ ప్రకటన మిత్ర రాజ్యాల్లోని సభ్య దేశాల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. ఈ యొక్క 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుండగా ఈ యొక్క ఒప్పందం చేస్తున్నారు కదండి బ్రిటన్ అమెరికా. ఎప్పుడైతే బ్రిటన్ అమెరికా వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క ఒప్పందం చేస్తున్నారో మిగిలిన సభ్య దేశాలకి ఆత్మస్థైర్యాన్ని లేదా కాన్ఫిడెన్స్ని కలిగించింది అన్నమాట ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ అనేది. ఓకే, ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ వల్ల వీళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందన్నమాట. ఎవరికి? ఈ యొక్క మిగిలిన దేశాలకి మాట. సో మనకి 2వ ప్రపంచ యుద్ధం అనగానే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం చెప్పుకోవాలండి? 1939లో సెప్టెంబర్ 1వ తేదీన 2వ ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. 1945లో జపాన్ లొంగిపోయే వరకు ఈ యొక్క 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ జరిగింది. మరి 2వ ప్రపంచ యుద్ధం యొక్క ఫలితాల పరంగా మనం చెప్పాలంటే మొదటి ప్రపంచ యుద్ధం కంటే 2వ ప్రపంచ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా జరిగిందన్నమాట 2వ ప్రపంచ యుద్ధంలో. మరొక ఫలితం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అదే 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏమైందంటే అమెరికా, రష్యాలు ప్రపంచంలో అగ్ర దేశాలు లేదా అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించాయి. 2వ ప్రపంచ యుద్ధం అవడానికి ముందర వరకు బ్రిటన్, ఫ్రాన్స్లు అప్పటి వరకు ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఉండేవి. కానీ 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తీవ్ర నష్టాన్ని చవిచూడడం వల్ల 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క అమెరికా, రష్యాలు అనేవి అగ్ర దేశాలు లేదా అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించాయన్నమాట. ఈ యొక్క 2వ ప్రపంచ యుద్ధం యొక్క మరొక ఫలితం ఏంటంటే ప్రచ్ఛన్న యుద్ధం ఆవిర్భావం. ఎప్పుడైతే ప్రపంచంలో ఈ యొక్క అమెరికా, రష్యాలు 2 దేశాలు కూడా అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించాయో వాటి మధ్య విధానాల డిఫరెన్స్ లేదా అభిప్రాయ భేదాల వల్ల వీళ్ళ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఆరంభమైందన్నమాట. దాన్ని ఏమంటారంటే కోల్డ్ వార్ అంటారన్నమాట. అమెరికా ఏమో ఈ యొక్క పెట్టుబడిదారు దేశాలకు లేదా ప్రజాస్వామ్య దేశాలకు నాయకత్వం వహించగా రష్యా ఏమో కమ్యూనిస్ట్ దేశాలకు నాయకత్వం వహించిందన్నమాట. అట్లాగా పరస్పర సిద్ధాంత విరుద్ధాల వల్ల వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది జరిగేది కాదు. వీళ్ళు మాట్లాడుకోరు, దెబ్బలాడుకోరు, యుద్ధం చేసుకోరు, కానీ వీళ్ళకి పడదన్నమాట. అంటే కొంతమంది చూస్తే మనం అంటాం అగ్గులేస్తే బొగ్గు అంటుంది. అట్లాగే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి డిఫరెన్సెస్ అని వచ్చినమాట. ఆ యొక్క ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం అనేది మళ్ళీ ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధాన్ని ఎక్కడ తీసుకొస్తుందని ప్రపంచంలో మిగిలిన రాజ్యాలన్నీ కూడా ఎంతో ఆందోళనకి గురైనమాట. కానీ అదృష్టవశాత్తు ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధం అనేది జరగల. కానీ ఈ మధ్యకాలంలో ఉత్తర అమెరికా యొక్క కొన్ని దుశ్చర్యలు, కొన్ని చేష్టల వల్ల 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందని భావించడం జరిగింది, కానీ జరగలేదు. అట్లాగే ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య కూడా 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అనుకున్నాం మనం. ఎందువల్లంటే ఈ యొక్క పాలస్తీనా ఇజ్రాయిల్లోని గాజా సరిహద్దు మీద ఈ యొక్క బాంబు దాడులు, మిసైల్స్ దాడి చేసి ఎంతో ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించింది. కానీ మధ్యలో ఈజిప్ట్ దేశం జోక్యం చేసుకుని ఈ యొక్క యుద్ధం రాకుండా నివారించిందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధం అనేది ప్రపంచంలో బాగా ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించింది. ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా అమెరికా, రష్యాలు ఆవిర్భవించాయి. అట్లాగే వీటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఆరంభమైంది. అట్లాగే 2వ ప్రపంచ యుద్ధం యొక్క మరొక ముఖ్యమైన ఫలితంగా మనం ఏం చెప్పుకున్నాం? ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో శాంతి స్థాపన కోసం నానాజాతి సమితి అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది 1920లో. అట్లాగే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో శాంతి స్థాపన కోసం ప్రపంచ దేశాల మధ్య వచ్చే వివాదాలని యుద్ధాల ద్వారా కాకుండా శాంతి సామరస్యాలతో నివారించి ప్రపంచ దేశాల మధ్య శాంతి సౌభాగ్యాలను పెంపొందించడానికి ఈ యొక్క శాంతి సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడింది. ఈ యొక్క నానాజాతి సమితి రూపశిల్పిగా అప్పటి అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్ చెబుతాం. అట్లాగే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క రూపశిల్పిగా అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ని మనం చెబుతాం అన్నమాట. ఈ 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుండగానే శాంతి చర్చల్లో భాగంగా 1941 ఆగస్టు 14వ తేదీన అప్పటి బ్రిటన్ ప్రధాని అయిన విన్స్టన్ చర్చిల్, అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్లు ఇద్దరు కూడా ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడ మీద సమావేశమై ఒక ఒడంబడిక లేదా ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని పేరే అట్లాంటిక్ చార్టర్ లేదా అట్లాంటిక్ ఒడంబడిక. ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ లేదా ఒడంబడికలో భాగంగా వీళ్ళు ఒక 8 అంశాలని చేసుకున్నారు, 8 షరతుల్ని నిర్ణయించుకోవడం జరిగింది.
ఓకే, ఈ యొక్క 8 షరతుల వల్ల ఈ యొక్క బ్రిటన్ యొక్క మిత్ర దేశాల్లో ఏంటంటే ఆత్మస్థైర్యం అనేది కలిగడం జరిగిందన్నమాట. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధం అనేది అక్షరాజ్యాల మధ్య మిత్రరాజ్యాల మధ్య జరిగి చివరికి మిత్రరాజ్యాలే గెలుపొందడం జరిగిందన్నమాట. అక్షరాజ్యాలుగా మనం ఏం చెప్పుకున్నామండి, జర్మనీ, జపాన్, ఇటలీ. మిత్రరాజ్యాలుగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా అని చెప్పుకున్నమాట. కానీ అమెరికా అనేది 1941 డిసెంబర్ 7వ తేదీ తర్వాతే మిత్రరాజ్యాలతో పాటు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నట్లు కూడా మనం చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని మనం చెప్పుకోవచ్చండి. మన తర్వాత క్లాస్లో ఐక్యరాజ్య సమితి గురించి కూడా తెలుసుకుందాం. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఐక్యరాజ్య సమితిలో ఉన్న ఆర్గన్స్ ఏంటి, ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలు ఏంటి, ఐక్యరాజ్య సమితి యొక్క వైఫల్యాలు ఏంటి, ఐక్యరాజ్య సమితి యొక్క కేంద్ర కార్యాలయం ఎక్కడుంది అని మనం ఏంటంటే నానాజాతి సమితిని, ఐక్యరాజ్య సమితిని రెండింటిని కూడా మనం కంపారిటివ్గా స్టడీ చేసి చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. కన్ఫ్యూజ్ అనేది ఉండదన్నమాట. ఓకే, అట్లా మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఈ యొక్క నానాజాతి సమితి గురించి, ఐక్యరాజ్య సమితి గురించి మనం కంపారిటివ్ స్టడీ చేసి డిస్కస్ చేసుకుందామండి. ఓకే.